ఎరువుల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట గ్రామ వ్యవసాయ సహాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఉద్యోగులతో 3 గంటల పాటు చర్చలు జరిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎరువులు పంపిణీ విషయంలో ప్రతి ఆర్ఎస్కే విఏ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎవరు చెప్పినా రైతులు వినే పరిస్థితిలో ఎవరు లేరు సార్. దీనివల్ల ఏమవుతుందంటే మహిళలు అందరూ చాలా మంది ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు చుట్టూ ఒక ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ చుట్టూ చాలా మంది ఉండడం వల్ల ఒక్కొక్కరు తాగి వస్తున్నారు. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. దీనివల్ల ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి అయ్యి ఇప్పటికి 4 సూసైడ్ చేసుకున్నారు సార్. ఒకేసారి మనం తగ్గించమంటే ఎవరు తగ్గించారు సార్. అటు రైతులకి అటు మా అధికారులకి మధ్యలో మేము సతమతమయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. పక్క జిల్లాలో ఎరువు అనేది సొసైటీల ద్వారా పంచుతున్నారు సార్. DCMS ప్యాక్స్ నుంచి వాళ్ళకి పాయింట్స్ ఇస్తున్నారు. ఆ పాయింట్స్ ద్వారా ఎరువు అనేది పంపిణీ అవుతుంది సార్. ఇక్కడ బడ్డెన్ అంతా ఆర్ఎస్కేల మీద పడేస్తున్నారు సార్. ప్రైవేట్ షాపులకి వెళ్ళి కూడా మమ్మల్ని టోకెన్లు ఇమ్మంటున్నారు సార్. అక్కడ డేటాను కూడా మమ్మల్ని కలెక్ట్ చేయమంటున్నారు సార్. యాక్చువల్గా మనకి విలేజ్ లెవెల్లో విలేజెస్లో మనము విలేజ్ వైజ్గా కూపన్స్ కూడా ఇస్తున్నాం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. దాంట్లో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ పొలిటికల్ క్రైసిస్ కానీ లీడర్స్ కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అయినటువంటి ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్కి. నువ్వెవడు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో ఉంది. దీంట్లో మా పరిస్థితి ఏంటంటే రిపోర్ట్ సిస్టమ్ అనేది ఎక్కువైంది. ఆల్మోస్ట్ మేము టోటల్ అంతా కూడా మా యంత్రాంగం అంతా అదే ప్రాసెస్లో వీక్ అంతా గడపడం జరుగుతుంది.